సో ఎంప్లాయీ టేబుల్ గురించి చూద్దామని చెప్పాను నిన్న మీకు ఆల్రెడీ. ఇది ఎలా చేయాలో ఒకసారి చేయమని చెప్పాను, మీరు వీలు కలదన్నారు. ఓకే, నో ప్రాబ్లం. సో విల్ సి టుడే. సో ఏంటి, ఎట్లా ఉంటుంది, ఎట్లా వర్కౌట్ అవుతుంది ఒకసారి చూద్దాం. సింపుల్ లాజిక్ అండి. ఇప్పుడు ఒక పర్సన్కి బేసిక్ శాలరీ ఉంది. ఐఎమ్ ఆడిబుల్ రైట్ నౌ? వినిపిస్తుంది కదండి? ఎస్ సార్. యా. సో ఒక ఎంప్లాయీకి బేసిక్ శాలరీ ఉంది. మనము టేక్ హోమ్ నెట్ శాలరీ ఫైండ్ అవుట్ చేయాలి బేస్డ్ ఆన్ దిస్ కండిషన్. ప్రతి పర్సన్కి ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది అయితే ఉంటుంది, అది కట్టిన తర్వాత వచ్చేదే మనకి నెట్ టేక్ హోమ్ శాలరీ, రైట్? అయితే ఇక్కడ వీడు ఏమి ఇచ్చాడంటే ట్రావెలింగ్ అలవెన్స్ వచ్చేసి 10% ఇస్తున్నాడు. సురేష్ అని అతనికి 10% ట్రావెలింగ్ అలవెన్స్ ఇస్తున్నాడు. ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం మనం 10%ని? చెప్పండి. ఈజ్ ఈక్వల్స్ టు 10,000 ఇంటూ ఇంటూ 10%. 10%. ఓకే, 10% అయినా రాయొచ్చు, 10/100 అయినా రాయొచ్చు. దట్ ఈస్ యువర్ విష్. వచ్చిందండి, 10,000 రూపీస్ వచ్చింది. మరి మిగతా వాళ్ళకి ఎంత అంటే 2A డబుల్ క్లిక్, సింపుల్. నెక్స్ట్ డిఏ వచ్చేసి ఎంత అన్నాడండి? అది కూడా 10%. 10%. డిఏ ఎక్కడ ఉంది మరి? డిఏ దేంతో క్యాలిక్యులేట్ చేయాలి నేను? సేమ్ బేసిక్ పైన సార్. వెరీ గుడ్. బేసిక్ పైన క్యాలిక్యులేట్. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు టీఏ నుంచి క్యాలిక్యులేట్ చేయాలని. సో సేమ్ బేసిక్ నుంచి క్యాలిక్యులేట్ చేయాలి. 10%. ఎంటర్. సేమ్ థింగ్, డూ ఏ డబుల్ క్లిక్. దాని తర్వాత హెచ్ఆర్ఏ 5% అన్నాడు. ఇది కూడా బేసిక్ పై నుంచే క్యాలిక్యులేట్ చేయాలి. ఇంటూ 5%. ఎంటర్. డూ ఏ డబుల్ క్లిక్. మిగతా వచ్చేస్తాయి. ఆ తర్వాత పిఎఫ్ కూడా ఎంత అన్నాడండి? 5% అన్నాడు. దేనిలో? బేసిక్ శాలరీ 5%. C2 ఇంటూ 5%. ఎంటర్. సెలెక్ట్ చేసుకొని డూ ఏ డబల్ క్లిక్. వచ్చేసిందా? ఇప్పుడు గ్రాస్ శాలరీ ఎట్లా వస్తుందండి మరి మనకి? గ్రాస్ శాలరీ ఏ విధంగా వస్తుంది? బేసిక్ టోటల్ శాలరీ ఆఫ్ ప్లస్ ట్రావెలింగ్ అలవెన్సెస్ ప్లస్ డిఎన్ఎస్ DA అలవెన్సెస్ ప్లస్ ప్లస్ హెచ్ఆర్ హౌస్ రెంట్ అలవెన్సెస్ మైనస్ ప్రావిడెంట్ పిఎఫ్. ఫండ్. అప్పుడైతేనే మన గ్రాస్ శాలరీ వస్తుంది. అప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు బేసిక్ ప్లస్ టిఏ ప్లస్ డిఏ ప్లస్ హెచ్ఆర్ఏ మైనస్ పిఎఫ్, అంతే కదండి? ఎస్ మైనస్ సార్. G2. ఎంటర్ చేయగానే నాకు గ్రాస్ శాలరీ అయితే వచ్చేసింది. మరి గ్రాస్ శాలరీ వచ్చిన తర్వాత ప్రతి పర్సన్ సేమ్ అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తాడా? నో దానికంటూ ఒక సార్. స్లాబ్ ఉంటుంది, రైట్? ఇంతవరకు అయితే అవసరం లేదు, ఇంత నుంచి ఇంత అయితే ఇంత పే చేయాలి, ఇంత నుంచి ఇంత అయితే ఇంత పే చేయాలి ఉంటుంది. నేను ఎగ్జాంపుల్ కింద చిన్న ఒక క్రైటీరియా తీసుకున్నాను. ఒకవేళ వాడి గ్రాస్ శాలరీ ఏదైతే ఇక్కడ వచ్చిన శాలరీ ఉందో, ఈ గ్రాస్ శాలరీ లెస్ దాన్ 20,000 అయితే కనుక వాడు పే చేయాల్సిన అవసరం లేదు, 0% పే చేయమని చెప్తున్నాము. ఒకవేళ 20 నుంచి 50 ఉంటే కనుక 5% పే చేయమని చెప్తున్నాము. 50 నుంచి 1,00,000 ఉంటే 10% పే చేయమని చెప్తున్నాము. 1,00,000 కంటే ఎక్కువ ఉంటే 20% పే చేయమని చెప్తున్నాము. సో దీన్ని బట్టి మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి. మరి ఇక్కడ మీరు చూసినట్టయితే ఎన్ని రిజల్ట్స్ ఉన్నాయండి? 4 డిఫరెంట్ రిజల్ట్స్ ఉన్నాయి, అవునా? 4 ఎస్ సార్. డిఫరెంట్ రిజల్ట్స్ ఉన్నప్పుడు మనం ఏం వాడాలి? నిన్న చూసుకున్న స్టూడెంట్ లో చూసుకున్న ప్రకారం ఏం వాడాలి మనం? లో ఇంకో ఇఫ్ కండిషన్, అంటే నెస్టెడ్ ఇఫ్ కండిషన్ వాడాలి. అప్పుడైతేనే మనకు పాసిబుల్, అవునా కాదా? ఇఫ్ ఎస్ సార్. గ్రాస్ సాలరీ ఈజ్ లెస్ దాన్ 20,000, put 0%. If gross salary less than 50,000, put 5%. Like that, we need to write down the nested if function. ఓకే, ఎట్లా రాయాలి మరి ఒకసారి చూద్దాం.
ఈజ్ ఈక్వల్స్ టు ఇఫ్ గ్రాస్ శాలరీ కదా మనకు కావాల్సింది. ఇక్కడ మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేయట్లేదు. నిన్ననేమో టోటల్ రిజల్ట్ మీద చెక్ చేసినాం స్టూడెంట్ టేబుల్లో. కానీ ఇక్కడ Yes, ఒకటే sir. కండిషన్ మనకి, మిగతా కండిషన్ లేవు కాబట్టి తో పని లేదు, తో పని లేదు. సో Okay, sir. ఇఫ్ H2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 20,000 అయితే ఏం కావాలండి? 20,000, 0% 0% దేనిపైన? on basic. నో గ్రాస్ శాలరీ పైన. Okay, gross pen. Okay, sir. ఎందుకంటే మనం గ్రాస్ శాలరీ కదా క్రైటీరియా తీసుకుంది. గ్రాస్ శాలరీ పైన Yes, 0% పే చేయాలి. గ్రాస్ శాలరీ yes. పైన 0% పే చేయాలి. ఒకవేళ ఇది కాకపోతే ఇఫ్ H2 is less Okay. than or equals to 50,000 then మళ్ళీ గ్రాస్ శాలరీ పైన H2 పైన ఎంత పే చేయాలి? 5% పే చేయాలి. 5%. ఇది కూడా కాల. అప్పుడు ఇఫ్ గ్రాస్ శాలరీ is less than or equals to 1 lakh అయితే గ్రాస్ శాలరీ పైన ఎంత పే చేయాలి? 10%. 10% పే చేయాలి. ఇది కూడా అవ్వలేదు. ఇఫ్ గ్రాస్ శాలరీ ఈజ్ గ్రేటర్ దాన్ 1 lakh గ్రేటర్ దాన్ 1 lakh 1 lakh. దెన్ ఎంత పర్సెంట్ పే చేయాలి గ్రాస్ శాలరీ మీద? 20% పే చేయాలి. 20% పే చేయాలి. ఎన్ని ఇఫ్ కండిషన్లు వాడాం? ఎన్ని రిజల్ట్స్ ఉన్నాయి మనకి? 4 రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి 4 ఇఫ్ కండిషన్స్ వాడాం. కాబట్టి ఎన్ని క్లోజింగ్స్ కావాలి మనకి? 4. 1 2 3 4. లాస్ట్ బ్లాక్ కలర్ వచ్చిందా? నిన్న నేను చిన్న లాజిక్ చెప్పిన ప్రకారం. ఎందుకంటే Yes, ఫస్ట్ yes, ఇఫ్ sir. అనేది బ్లాక్ తో స్టార్ట్ అయింది కాబట్టి మనం రాసిన ఫార్ములా కరెక్ట్. ఎంటర్. చూడండి 0% ఎందుకు వచ్చింది? వాడి శాలరీ లెస్ దాన్ 20 ఉంది కాబట్టి 0. 0. సో డూ ఏ డబుల్ క్లిక్ దెన్ యూ విల్ గెట్ ది పర్సెంటేజ్. సరే, వీడి బేసిక్ శాలరీ పెంచేద్దాం, 1 lakh చేసేద్దాం. ఓకే, అప్పుడు ఏమైంది చూడండి, 24,000 ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వచ్చింది. అవునా కాదా? Yes, sir. రైట్. ఇప్పుడు నేను నెట్ శాలరీ ఫైండ్ అవుట్ చేయాలంటే సింపుల్ ఏంటి? టోటల్ గ్రాస్ వచ్చిన గ్రాస్లో నుంచి ఇన్కమ్ ట్యాక్స్ తీసేస్తే వచ్చేది నా నెట్ టేక్ హోమ్ శాలరీ. ఇది నేను ఇంటికి పట్టుకెళ్ళే శాలరీ. క్లియరా? Yes, sir. ఏమన్నా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి ఇందులో? చాలా సింపుల్ ఇది. ఎనీ Clear, sir. ఓకే, క్లియర్. ఓకే, దిస్ ఈస్ ఎంప్లాయీ టేక్. ఓకే, సో దీనికి ఒక నేమ్ పెట్టుకుందాం. సో వీ విల్ స్టాప్ దిస్ రికార్డింగ్ అగైన్. ప్లీజ్ రీజాయిన్ అగైన్. విల్ స్టార్ట్ ది నెక్స్ట్ టాపిక్. ఓకే, జస్ట్ విల్ కన్వర్ట్ దిస్. సార్ అది ఒక చిన్న రిక్వెస్ట్ సార్, అది డైలీ ఒక 10 కానీ 5 కానీ నాకు బిట్స్ చెప్తారా సార్? అవి అదే మన టాస్క్ బార్ లో దీన్ని ఏమంటారు, దాన్ని నేను ఒక్కసారి ప్రిపేర్ చేసి చెప్తాను సార్. నేను చేసి అవును చెప్తాను. సార్. అంటే అంటే అన్న ఒకటేసారి కన్నా అట్లా డైలీ మనం 5 డిస్కస్ చేస్తే ఎప్పటికి గుర్తుంటాయి అన్నట్టు. షూర్ అంటే షూర్ అనుకున్న అట్లా మీ ఇష్టం సార్. షూర్ నేను చేస్తాను సార్, చేస్తాను. ఓకే 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 సార్. ఇప్పుడు లీవ్ అయిపోయి మళ్ళీ జాయిన్ అవ్వాలా సార్? మళ్ళీ జాయిన్ అవ్వండి. ఓకే సార్.